వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. ఈ సందర్భంగా గెలుపు పత్రాన్ని తీన్మార్ మల్లన్నకు ఆర్ఓ హరిచందన్ అందజేశారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఎలిమినేషన్తో మల్లన్న విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని తీన్మార్ మల్లన్న చెప్పారు. గెలవడానికి బీఆర్ఎస్, బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తుందన్నారు. 10 ఏళ్ల పోరాటానికి వాళ్ల ఫలితం దక్కిందని, ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీకి మేధావులు ఎప్పుడు అండగా ఉండరు అనేటువంటి ఒక అపవాదును గత కొంతకాలంగా ఉండే, కానీ ఇవాళ అటు మెదకు, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎమ్మెల్సీ తీసుకున్నా, ఇవాళ ఇక్కడ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ తీసుకున్న మేధావి వర్గం సంపూర్ణంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డదని చెప్పడానికి ఇది సజీవ సాక్ష్యం, ఈ ఫలితం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంకా అంతేకాదు, రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజల మన్ననలు పొంది ఈ తెలంగాణ రాష్ట్ర శ్రేయస్సు కోసం కాంగ్రెస్ పార్టీ కంకరబద్దులై ఈ కార్యకర్తలమంతా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. ప్రజలకు ఏ హామీలైతే మేము ఇవ్వగలిగినామో సాధ్యమైనటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చడం కోసమే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది, మేమందరం ముందుకు పోతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాకు 10 ఏళ్ల కాలం పాటు చేసినటువంటి పోరాటానికి ఇవాళ నాకు అండగా నిలిచినటువంటి నా అన్నలందరూ, ఎమ్మెల్యేలందరూ, మంత్రులందరూ, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరికీ గెలిచినటువంటి గౌరవ ఎంపీలకు కానీ, మొన్న గెలిచినటువంటి ఎంపీలకు కానీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. నేను ప్రజల కష్టాల్లో భాగస్వామిని అవుతున్నందుకు, వాళ్ళ కష్టాలు తీర్చడంలో ఓవైపు గర్విస్తూనే, ఖచ్చితంగా ప్రజలారా మీరు అనుకున్న విధంగానే నా నడవడిక ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ప్రజలు ఇచ్చినటువంటి ఈ గౌరవాన్ని నెత్తికెక్కించుకోకుండా ఖచ్చితంగా ఒక బాధ్యతాయుతంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ ఎన్నికల్లో పాల్గొన్నటువంటి సిబ్బందికి అందరికి కూడా